నమస్తే. గౌరవమైన తల్లిదండ్రులు, హృదయపూర్వక విన్నపం. నేను మాట్లాడుతున్న ప్రతి మాట మీకు ముళ్ళుల్లా గుచ్చుకోవచ్చు, గుండు సూదుల్లా మేకుల్లా పొడిచినట్టు ఉండొచ్చు. కానీ నిజం. మారండి, మారాలి. మీ పిల్లలకి ఎందుకు ఇంత నరకం చూపిస్తున్నారు? చదువు ఎంతో సులభం. అది చదువు, ఇది చదువు, ఇలా ఉండు, అలా ఉండు, అలా రాయి, ఇలా రాయి, అలా ఎదుగు, ఇలా ఎదుగు, ఆ మార్కులు రావాలి, ఈ మార్కులు రావాలి. ఎందుకు ఎందుకు ఈ మార్కులు రావాలి? మీరు డిక్టేట్ చేస్తే కనీసం 10 పదాలు తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో రాయకుండా 8th, 9th, 10th చదువుతుంటే అడిగి చూడండి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. 5వ తరగతి దాటిన తర్వాత చూడండి. 4 ఏళ్ళుగా తెలుగు నేర్చుకుంటున్న విద్యార్థి అమ్మ, నాన్న, తల్లిదండ్రులు, శ్రీరామ, గౌరీ లాంటి పదాలు రాయగలరేమో చూడండి. విశ్వామిత్ర. ఒక 9th క్లాస్కి వచ్చిన విద్యార్థిని సవర్ణ దీర్ఘ సంధి, బహువ్రీహి సమాసము, ప్రద్యుమ్నుడు హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో రాయమనండి. కనీసం 9th క్లాస్ 10th క్లాస్కి వస్తే ఓ 10 వెర్బ్ ఫార్మ్స్ కూడా రాయండి. దౌర్భాగ్య స్థితిలో పిల్లల్ని పెంచుతున్నారంటే ఎంత మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు? పిల్లలకి ఎంత నరకం చూపిస్తున్నారో మీకు తెలుసా? పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ పసి మనసులు ఎంత నరకం అనిపిస్తాయో మీకు తెలుసా? ఇక్కడ దాకా ఎలా వచ్చావురా అని అడుగుతుంటే ఆ పిల్లల మనోవేదన ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఒక విద్యార్థి పిల్లలకి అన్ని బండిన పుస్తకాలు ఎందుకు? 15,000 రూపాయలు కట్టి, 8,000 రూపాయలు కట్టి పుస్తకాలు కొంటుంటే పొద్దునుంచి సాయం దాకా రాసి 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 వాళ్ళు దేని పనికొస్తారు? వెళ్ళండి పెయింటర్లు అవుదాం అనుకుంటున్నారా? ఆలోచిస్తూ రాయాలి, ఆలోచిస్తూ చదవాలి, అవగాహన పెంచుకుంటూ చదువుకోవాలి. అంతేకాని పిల్లలకి భయంకరమైన నరకం చూపిస్తున్నారేమో ఆలోచించండి. 1వ తరగతి ఎల్కేజీ నుంచి మాకు ట్యూషన్ కావాలి, యూకేజీ నుంచి ట్యూషన్ కావాలి, ఫస్ట్ క్లాస్ నుంచి ట్యూషన్ కావాలి. అసలు వాళ్ళకి సొంతంగా ఆలోచించుకునే సమయం ఎప్పుడు ఉంటుందమ్మా? ఆలోచించండి తల్లిదండ్రులు. నేను అన్నమాట, నా వయసు 58 సంవత్సరాలు. నేను మిమ్మల్ని ఒక మాట అన్నా వయసులో పెద్దవాడిని అనొచ్చు, మీరు వినవచ్చు కూడా. ఎందుకనండి, ఒక మాస్టర్గా నా బాధ్యత అది. పిల్లల్ని సామధాన భేద దండోపాయాలతో నయానో భయానో బుజ్జగించు పాఠం చెప్పడం ఎంత ముఖ్యమో తల్లిదండ్రులు కూడా